హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను కాకరకాయ పులుసు నా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూడండి, దానికోసం కడాయి పెట్టేసుకొని కొద్దిగా పల్లి నూనె అనేది యూజ్ చేస్తున్నాను. పల్లి నూనె వేయడం వల్ల కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కొద్దిగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకున్నాను. అవి కొంచెం వేగుతున్న కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే 1 స్పూన్ అంతా వేసుకున్నాను. ఇవి రెండు మంచిగా కుక్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను. కొద్దిగా సన్నగా తరుక్కున్న ఉప్పులో నానబెట్టుకున్న కాకరకాయని అయితే వేసేసుకున్నాను, కొంచెం పొడుగు ముక్కల్లాగా. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, ఎందుకంటే కాకరకాయ తొందరగా మగ్గుతుంది కాబట్టి సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కారం, వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ముక్కకి మళ్ళీ చింతపండు పులుసు పోసిన తర్వాత కారం పట్టదు. కొద్దిసేపు ఫ్రై అవుతూనే ఉండాలి. చూడండి, ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు నేను జీలకర్ర మెంతుల పొడి, అలాగే నువ్వుల పొడి, అలాగే కొబ్బరి పొడి, ఇవన్నీ 3 మిక్సీ చేసుకున్న పౌడర్ని అయితే వేసుకున్నాను. ఎందుకంటే చింతపండు పులుసులో వేసినప్పుడు గ్రేవీ చిక్కగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఇలా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఓకే, బాయ్.